నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. రైట్, ఈరోజు అసెంబ్లీ కాస్త రసవత్రంగా నడిచింది. రెండో రోజు ఎందుకు అంత రసవత్రంగా నడిచిందంటే బీసీ నినాదం ఎప్పటి నుంచో తెలంగాణలో కొట్టుమిట్టాడుతుంది. సత్తుంది. కొందరు బీసీ నాయకులు ఏ పార్టీ ఆ పార్టీ అధికారంలో పార్టీకి మద్దతులు, ఈ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది ఒక్కరు, ఈ పార్టీకి బీసీలకు న్యాయం చేస్తుంది ఇంకొకరు. సో ఇవన్నీ తతంగమంతా నడుస్తుంది. ఈరోజు ఫైనల్గా అటు ఢిల్లీలో రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. మీద కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా చాలా రోజులకి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సభ పెట్టిండు. మాట్లాడుతూ బలహీన వర్గాలను ఒకటే మాట, ఇంకో మాట లేదు ఇక్కడ. ఎందుకు అనాల్సి వస్తుంది, ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుంది? సో ఇంకెన్ని రోజులు? ఎందుకంటే మన బీసీ ఎస్సీ ఎస్టీలో మనకి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్న లెక్కలకు 80% ఉన్నాం. దేని పరంగా బలహీన వర్గం? మన వర్గాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అంతా మన లెక్కించి ఉన్నారు, 80% లెక్కించి. ఇంకా ఎందుకు బలహీన వర్గం అనే పేరు వాడాల్సి వస్తుంది? సరే, ఒక రేవంత్ రెడ్డి గారి గురించి సపరేట్గా ఈరోజు మాట్లాడతానండి. సందర్భం వచ్చింది కాబట్టి అసెంబ్లీ నడుస్తుంది, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఆ మాటలు తీయాల్సి వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ అదే మాట్లాడతారు బలహీన వర్గాలని, అటు అధికార పక్షంలో ఉన్న సీఎం గారు, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే మాట మాట్లాడతారు. ఒక్కసారి కాదు 13 సార్లు 15 నిమిషాలు 39 సెకండ్లు మాట్లాడితే రేవంత్ రెడ్డి స్పీచ్లో 13 సార్లు. ఒక్కసారి మీకు వీలైతే నా పక్కన విజువల్స్ కూడా వేసే ప్రయత్నం చేస్తాను. బలహీన వర్గాలకు అంటే బలహీన వర్గాలు అనే ఒక పదాన్ని తీసుకుని 13 సార్లు వాడిండు 15 నిమిషాల స్పీచ్లో. సో ఎందుకు పదే ఈ బలహీన వర్గాలు అనే పదాన్ని వాడాల్సి వస్తుంది? ఎవరు ఇక్కడ బలహీన వర్గాలు, ఎవరు బలమైన వర్గాలు, ఎవరు? దేని పరంగా మీరు మాట్లాడుతున్న సోకాల్డ్ రాజకీయ నాయకులు, పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీలో ఉన్న సీఎం హోదాలో ఉన్న సీఎం కావచ్చు, గత నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న నాయకులు కావచ్చు, ఎవడైనా సరే వాడు ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎవడు బలవంతుడు, ఎవడు బలహీనమైన వాడు, దేని పరంగా అది కూడా చెప్పాలి కదా మీరు ప్రజలకు. మీరు ఆర్థికంగా బలహీన వర్గాలా, లేకపోతే రాజకీయంగా బలహీనంగా ఉన్నారా? ఇంక దేని పరంగా ఉన్నారు? ఖండాలలోనా, శారీరకంగానా, దేని పరంగా? బలహీన వర్గాలంటే ఏంటిది? చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎందుకంటే నిజంగా మీరు బలహీన వర్గాలంటే వాళ్ళను సానుభూతితో అంటుల్లో, లేకుంటే నిజంగా వాళ్ళని మీరు గుర్తు చేసుకుంటూ, లేకపోతే వాళ్ళని కావాలని మీరు హెచ్చరిస్తుల్లో గుచ్చి చెప్తూ అర్థమైతే లేదు. కానీ బలహీన వర్గాలని పదం ఇన్నిసార్లు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే మీరు తెలియజేస్తున్నా, మీరు 79 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా మీరు బలహీన వర్గాలని పదే మీరు గుర్తు చేస్తున్నా అంటే వాళ్ళకు ఆ నేమ్ ప్లేట్ ఇచ్చేసి ఇలా పలానా వాడి పేరు కన్నా నేను బలహీన వర్గాలని ఎక్కువ ఉంటున్నట్టు తెలుస్తుంది. రేపు మాపో ఇక్కడ ఆఫీసులలోనూ లేకపోతే స్కూల్ రిజిస్టర్లను ఆడి పేరు పక్కన బలహీన వర్గం అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా పేరు పవన్ అయితే పవన్ బలహీన వర్గం, సో ఇట్లా పెట్టుకోవాల్సి వస్తుందేమో. రేవంత్ రెడ్డి బలహీన వర్గం, కేటీఆర్ లేకపోతే బలహీన వర్గం, సో ఇట్లాంటి పేర్లు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అంత పోర్ట్రేట్ ఎత్తులు అంటే దేని పరంగా బలహీన వర్గం అంటే దేని పరంగా? ఆర్థిక పరంగా అంటే మా యాదవులు 4 మందలు అమ్మితే మిమ్మల్ని కొనిపాడేస్తారు, మా ముదిరాజులు 4 ఊళ్ళ చెల్లు పట్టుకుంటే మీ ఆర్థికంగా మీకన్నా దాటిపోతారు, మా గౌడన్నలు 10 ఊళ్ళ చెట్లు పట్టుకుంటే మీ ఆస్తులు కూడా కొనెత్తారు. అంత బలమైన వర్గాలు మా దాంట్లో ఉన్నాయి. ఇంకేం కావాలి? ఆర్థికంగా జనబలం అంటారా, సామాజికంగా అంటారా? మీరే లెక్కలు చెప్తున్నారు, ఇంకా మేమేం చెప్పాలా? 80% 70% మీరే ఉన్నారని ఇంకేం కావాలా? మా బలహీన వర్గాలు లేకపోతే మీరు అసలు మీ బతికే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, మీరు గెలవడానికి, మీరేదైతే ఇప్పుడు ప్రస్తుతం సీఎం సీట్లో కూర్చున్నారో మీరు గెలవడానికి మేమే కారణం. ఎందుకు? జిల్లా నాయకులు కావచ్చు, మండల నాయకులు, పల్లెటూళ్ళ నాయకులు అంతా బీసీలే కదా, ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, ఇంకెవడు ఉన్నాడు ఇలా? మీరే అంటులు మేము 15% ఉన్నాం, 10% ఉందంటే 12,700 గ్రామ పంచాయతీలో మీరు ఎంతమంది ఉన్నారు? ఎన్ని గ్రామ పంచాయతీలలో మీ ఓసీల పేర్లు నమోదైనాయి? ఏళ్ళపైన లెక్క పెట్టచ్చు ఏ గ్రామ పంచాయతీ ఎంతమంది ఉన్నారని. నాకు తెలిసి 5%, 10% అంటే ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కుటుంబం కూడా ఉండదు కూడా తెలియదు. మీరు అసలైన బలహీన వర్గాలు, మేము బలమైన వర్గాలం. మేము ఎంత బలమైన వర్గాలం అంటే, మేము లేకపోతే మీరు వచ్చినప్పుడు మేము ఆ ఊళ్ళల్లో కావచ్చు, మండలాల్లో, ఆ జిల్లాలలో మేము లేకపోతే
మీ కటౌట్ కట్టేందుకు ఎవరు దిక్కుండడు. మీరు వచ్చే పోస్టర్ ఉంటుంది కదా, అదేసే దిక్కుండది. అంత బలమైన వర్గాలం మేము. సో ఏ నాయకుడు చూసినా బలహీన వర్గాలు ఎందుకు ఇట్లాంటి పదాలు వాడాల్సి వస్తుంది కదా. అంటే ఇంటి పేరు పెట్టుకోమంటులా. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు పుట్టంగానే జర్నలిస్ట్ అని పేరు పెట్టుకొని వాడు మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు పుట్టంగానే ఇక ఎవడన్నా పుడితే వాడి పేరు పక్కన బలహీన వర్గాలను పెట్టుకోవాలి, వాడి ఇంటి పేరు తీసేయాలి ఇక. అంటే నిజంగా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే చాలా రోజుల నుంచి కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, ఇక ప్రధానంగా రేవంత్ రెడ్డిని పోర్ట్రేట్ చేస్తున్న సందర్భం కాదు ఇది. సో గత నాయకులు అదే మాట్లాడిళ్ళు, ప్రతిపక్ష నాయకులు అదే మాట్లాడుతుళ్ళు, అధికార పార్టీ నాయకులు అదే మాట్లాడుతుళ్ళు. ఎలక్షన్లోకి వచ్చినప్పుడు మీరు గమనించండి, ఎప్పుడన్నా ఎలక్షన్ స్పీచ్లు వీళ్ళవి ఉంటాయి కదా, చూడండి వీడియోస్. ఎక్కడ కూడా మీరు బలహీన వర్గాలు, మీరు దళితులు, మీరు ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి మాటలు వాడరు. మీరు నా వాళ్ళు, నా సొంత కుటుంబం అంటారు. మీరు చూడండి, ఇప్పటికీ రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అక్కడ ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళ వీడియోస్ మస్తు యూట్యూబ్లో ఉంటాయి, కొట్టి చూడండి ఎలక్షన్ స్పీచ్లు. అదే గెలిచిన తర్వాత చూడండి, బలహీన వర్గాలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ఇది వాళ్ళ మాట తీరు. ఎందుకు? ఎలక్షన్స్ అప్పుడేమో నువ్వు నేను ఒకటే, నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే, నాకు ఓటేవి, నేను సీఎం అవుతా, ఎమ్మెల్యే అవుతా, మంత్రి అవుతా. గెలిచిన తర్వాత నీ బతికెంత నా బతికెంత, నువ్వు బలహీన వర్గంవి, నీకు రాజకీయం చేసి హక్కే లేదు, పాలిస్తే రెడ్లే పాలించాలా, పాలిస్తే వెలుమలే పాలించాలా. ఇవి స్వయంగా రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇవి. మీరు ఇప్పటికి కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, ఇప్పటికి కొట్టండి, వస్తాయి. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాలిస్తే రెడ్లే పాలించాలా, భూములు జమ చేసుకొని రియల్ ఎస్టేట్ పెంచుకోవాలని రేవంత్ రెడ్డి ఒక సభలు చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు నాకు కొంతమంది నాయకులు, ఇప్పుడు మనం ఇది మాట్లాడతాం కదా, అరే బీసీలకు న్యాయం చేస్తుంటే మీరు అడ్డుపడతారేందంటారు. బీసీలకు న్యాయం చేయం అంటలేం మేము, మీరు చేసినా చేయకపోయినా మేము గుంజుకుంటాం దాన్ని. 42% మీరంటుళ్ళు, మేమేమంటున్నామంటే మీకు 10% 15% అని మేమంటున్నాం. మీకు 10% చక్కగా మేము మిగతా 80% మేము తీసుకొని మేము పంచుకుంటాం. మీరు మాట్లాడే వాళ్ళు చూసుకోండి, ఎవరు బలహీన వర్గాలు. ఆ నాయకుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు ఎవరితో నువ్వు బలహీన వర్గం రా, నువ్వు నాతో ఉండకు అని ఎప్పుడు నీ మాట అంటాడేమో ఒకసారి గమనించండి. ఎక్కడ కూడా ఉపయోగించాడు బలహీన వర్గం అని. ఎలక్షన్ అయిపోయి అసెంబ్లీకి పోతారు, బలహీన వర్గాలు, బలహీన వర్గాలు, ఇవి రెండే ముచ్చట్లుండే, ఇంకోటి అసలే ఉండదు. ఏమనంటే రేవంత్ రెడ్డి గుప్పాయిగా ఒక రెడ్డి అయి ఉండి ఓసీ వర్గానికి చెందినవాడు బలహీన వర్గాలకు న్యాయం చేస్తులు. అంటే బలహీన వర్గాలని వీళ్ళు పదాన్ని ఎట్ట పోర్ట్రేట్ చేస్తులంటే, ఇక వీడు ఎంత దరిద్రం ఉన్నాడంటే వాడికి తెలివి ఉండదు, వాడికి ఆర్థికంగా బలం లేదు, వాడు చదువుకోలేడు, వాడికి లోక జ్ఞానం లేదు, ఏం లేదు. ఇక వాడిని నేను బాగు చేస్తున్నా, ఇక వాడు షెడ్ వేసుకోవడానికి రాదు, ఇక ఆ షెడ్ని కూడా నేనే ఎత్తున్నా అంటాడు. అంత నీచంగా బలహీన వర్గాలని ఒక పదాన్ని వాడుతూ వీళ్ళు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో దేని గురించి చర్చ పెట్టాలి? మీరు అన్నట్టే కదా, ఎలక్షన్లో మీరు ఇచ్చిన స్పీచ్ ప్రకారమే కదా మీరు నా ఇంటి వాళ్ళు. అక్కడ ఎందుకు మీ కులాలు ఎందుకు గుర్తురావు? మరి ఇక్కడ ఎందుకు బలహీన వర్గాలు ఎందుకు గుర్తొస్తున్నాయి? మీరు ఎవరైతే ఓసీలు ఇప్పుడు మాట్లాడుతుల్లో కొంతమంది బలహీన వర్గాలని, సరే ఈ రోజు గురించే మాట్లాడితే కేటీఆర్ మాట్లాడింది అదే మాట, ఇటు ఎల్ఏ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు అదే మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతుండు. నిజంగా మీ అందరికి కలిపి ఒక సంచి బియ్యం పండుగ చేసుకుంటూ అండినామనుకో, సగం సంచి దంగుతుంది, దాంట్లో ఇంకా సగం సంచి వాడేయాల్సి వస్తుంది. మీరు అంత తక్కువ శాతం ఉన్నారు తెలుసా? అన్ని విధాలుగా మేము ఎంత బలంగా ఉన్నామంటే సామాజికంగా కూడా మీరు గెలవడానికి ప్రధాన కారణం మేము బలమైన వర్గాలు, మీరు బలహీన వర్గాలు. ఓసీలు ఎవరైతే ఓసీలు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఓసీలలో కూడా సరే ఇప్పుడు బలహీన వర్గాలు ఆర్థిక పరంగా అంటున్నారు, రాజకీయ పరంగా అంటున్నారు కదా. ఈ ఓసీలలో వెలుమలు కావచ్చు, ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ గురించి అంటున్నాం. ఓసీలు, రెడ్లు, బ్రాహ్మణులు ప్రధానంగా వీళ్ళే గారు రాష్ట్ర రాజకీయాలు పరిపాలిస్తుంది, అటు కమ్మలు. దీంట్లో ఆర్థికంగా తిండికి గతి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఓసీలలో ఎంతమంది ఉన్నారు తెలుసా? 12,700 చిల్లరున్న గ్రామ పంచాయతీలలో ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరుగుతారు కదా, రాసుకోండి. మా ఓసీలలో తిండికి గతి లేక ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళని ఏ వర్గానికి కిందికి జత కట్టాలి? బలహీన వర్గం అనాలా, బలమైన వర్గం అనాలా? వాళ్ళు ఆర్థికంగా లేరు, సామాజికంగా లేరు, వాళ్ళని ఏ వర్గం కిందికి జత కడతారు? అసలు ఒకసారి రాజకీయ నాయకులు బలహీన వర్గాలనే ముందు బలహీన వర్గాలకు అసలైన మీనింగ్ చెప్పండి. ఇంకో పక్క మాట్లాడతారు
స్థానిక సంస్థలకు మేము న్యాయం చేస్తున్నాం, మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని కూడా అంటాడు. ఎక్కడ నెరవేరుస్తుళ్ళు? మాకు మీ ఎందుకు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 80% ఉన్నాను మీరే చెప్తున్నారు కదా. మీరు 42% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమే నిల్చున్నది కింద స్థానిక సంస్థలో. మేము నిల్చుంటేనే కదా మీకు ఎమ్మెల్యేలో ఎంపీలో అక్కడ ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులు అవుతుళ్ళు. మీరు 42% కేవలం బీసీలకు న్యాయం చేస్తున్నాం, బలహీన వర్గాలు అనే ఏదైతే పదంని వాడుతులో దాన్ని పోర్ట్రేట్ చేసుకుంటా మీరు ఇంకా కింది స్థాయిలో ఉన్నారు, మా స్థాయికి రాలేరు, మేమే మిమ్మల్ని బాగుపరుస్తున్నాం, మీకు చెడ్డి కూడా వేసేది మేమే అన్న విధంగా మీరు దాన్ని పోర్ట్రేట్ చేసుకుంటూ ప్రజల్ని అమాయకులుగా నమ్మిస్తున్నారు. ప్రజలు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎవడు బలమైన వర్గం కాదు, ఎవడు బలహీన వర్గం కాదు. రాజ్యాంగం అందరికి ఒకే ఓటు హక్కు ఇచ్చింది. వాడు అదే ఓటేస్తాడు, నువ్వు అదే ఓటేస్తావు. కేవలం రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చే హామీలు, వాళ్ళు ఇచ్చే మాటలు బలహీన వారు. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎవ్వరు కూడా మాట్లాడరు. మీరు ఇప్పటికీ కూడా స్పీచ్ దేనికంటే దానికి రెడీ. మీరు ఇప్పటికైనా కూడా స్పీచ్లు యూట్యూబ్లలో బలహీన వర్గాలకు నేను న్యాయం చేస్తాను, లేక బలహీన వర్గాలు మీరు నా వాళ్ళు, నేను కూడా బలహీన వర్గం అని ఎక్కడ కూడా మాట్లాడాడు. మీరంతా నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా సొంత కుటుంబం. స్పీచ్ ఇస్తాడు ఒక నాయకుడు వచ్చి, వీడేమో జీబులు ఉంటాడు ఆ రథం మీద, కింద ఉన్నంతా ఇక్కడ వాళ్ళంతా నా కుటుంబ సభ్యులతో సమానం అంటాడు. మరి అప్పుడు ఎందుకు గుర్తురాదు మీరంతా బలహీన వర్గాలు, మీకు న్యాయం చేస్తాను ఎందుకు అన్నారు? ఎందుకంటే అప్పుడు అంతే ఊళ్ళో చెప్పులతో కొడతారు. ఎవర్రా నాయన బలహీన వర్గాలు? మీ ప్రచార రథం వీడికి వచ్చి తిరుగుతుందంటే దానికి కారణం మేం కదా, దానికి ఊళ్ళో జెండాలు కట్టింది మేం కదా, ఊళ్ళో ఆ జనాలు జమ చేసింది మేము కదా, ఆ స్టే చేసింది మేము కదా, కటౌట్లు కట్టింది మేము కదా, మీ కటౌట్ల మీ ఒక్కరు ఫోటో ఇస్తే ఇజ్జత్ పోతుందని పక్కన నిల్చున్నది మేము కదా. ఇది మా బలం. ఇంత బలమైన వర్గాలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉంటే మీరు ఎందుకు బలహీన వర్గాలని ఆ పదాన్ని వాడాల్సి వస్తుంది? ఖచ్చితంగా రాజకీయ నాయకులు మార్చుకోవాలి. ఈ పదం ఖచ్చితంగా వాడద్దు. అది ఎవరైనా సరే వాడు, ఎవరైనా సరే, అటు రాజకీయ అధికారంలో పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే బలమైన వర్గాలు మేము ఎక్కడ కూడా బలమైన వర్గాలం అని ఎక్కడ కూడా చెప్పుకోము. మాకు అవసరం లేదు కూడా, ఆ సందర్భం రాదు, తెచ్చుకోము కూడా. ఎప్పుడైతే మా బీసీలకు ఇప్పుడే చైతన్యవంతం అవుతుళ్ళు, మా బీసీలు ప్రెజర్ చేయడం వల్లనే, మా ఎస్సీ ఎస్టీలు అటు ఒత్తిడి తేవడం వల్లనే మీరంతా ఒక తనిగిళ్ళు అటు ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాలకు చేయాల్సిన న్యాయం చేస్తులు, బీసీలకు చేయవలసిన న్యాయం చేస్తులు, అటు ఎస్టీలకు కావాల్సిన రిజర్వేషన్లు ఇస్తుళ్ళు. దేనికి? అరే వీళ్ళు చదువుకున్నారు, మంచిగా చైతన్యవంతమైనలు, ఆర్థికంగా పోతే ఎదిగిళ్ళు, అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్నారు, సో మనం దక్కకపోతే మన రాజకీయానికి ఎసరు పడుతుంది, ఇక్కడ ఉండనియరు రాజకీయంగా అని చెప్పేసి ఆ భయంతో నాకు తెలుసు మీరు ఓసీలైనా ఇంకెవరైనా సరే వాళ్ళకి ఎంతో కొంత ఇంటర్నల్ ఉంటుంది, నడుస్తుంది. అబ్బాయి అమ్మాయిలకి ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తే ఇలా స్థానికంగా ఇచ్చినాం, రేపు అసెంబ్లీలో అడుగుతారు, ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా కొట్లాడతారు. సరే లేట్ కావచ్చు, ఇవ్వాలని రేపు ఖచ్చితంగా కొట్లాడతారు, మళ్ళీ పార్లమెంట్కి వస్తారు. ఇక మన బతుకంతే, మన రాజకీయంగా సమాధి అయిపోతాం. ఇప్పటికే 10% ఉన్నాం. ఇక మనం మళ్ళీ ఇక బలమైన వర్గాలు, మీరు సోకాళ్ళు ఎవరైతే బలమైన వర్గాలని చెప్పుకుంటున్నా ఈ పదం కూడా ఉండదు. బలహీన వర్గాలని పదం వాడలేం మనము, మన రాజకీయ సమాధి అయిపోతామనే భయంతో మీరు ఉన్నారు. అది చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఉన్న 3 పార్టీలు కూడా, ఏ పార్టీ అయినా సరే, అది ఈరోజు అసెంబ్లీలో అంత పెద్ద చర్చ జరుగుతుందంటే దానికి కారణం బీసీలు. ఎప్పుడు కూడా బీసీల గురించి ఇంత పెద్ద చర్చ అసెంబ్లీలో జరగలేదు. ఢిల్లీలో బీసీల గురించి జంతర్ మంతర్ దగ్గర 3 పార్టీలు ప్రధానంగా ఉన్న నాయకులు కూడా ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయరు కూడా. మేబీ ఎందుకంటే ఇప్పుడు వచ్చేది బీసీలే, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. తెల్లారి మీరు ధర్నా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుల్లో సోకాళ్ళు ఓసీలు నాయకులు, బలహీన వర్గాలని ఒక పదాన్ని వాడుతున్న వాళ్ళు, అరే మాకు రిజర్వేషన్ ఇవ్వండి సార్, మాకు రిజర్వేషన్ ఇవ్వని అర్జీలు పెట్టుకుంటారు, జీవోలు పాస్ చేయాలనే సందర్భాలు తీసుకొస్తాం. ఖచ్చితంగా మా బీసీ ఎస్సీ ఎస్టీలు మా హక్కుల కోసం కొట్లాడతాం. వచ్చేది మాదే. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తుల్లో మీకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేము గుంజుకుంటాం. మీరు రేపటి రోజు అడుక్కునే పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణలో ఏర్పడుతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. బలహీన వర్గాలను ఎవరైతే పదాన్ని వాడుతుందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాట గుర్తు చేస్తున్నాం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రెస్ మీట్ల ముందు మైకులు దొరికినాయని చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడితే కూడా సరైన పద్ధతి కాదు. ప్రజలు ఇప్పటికీ మేలుకుంటుళ్ళు. మీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకు కూడా సరైన క్లారిటీ ఉంది. ఎవరికి ఓటేయాలా, ఎవరికి వేయకూడదు, మనకి ఎట్లా న్యాయం జరుగుతుంది, మనల్ని ఎవరు దోసుకుంటున్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమైంది. మీరు ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని పథకాలు ఇచ్చినా వాళ్ళు ఒకటే,
అరే మన పైసలే కదా, మనం ట్యాక్స్లు కడుతున్నా తీసుకుందామని ఒక ఆలోచనతో తీసుకుంటుంది తప్ప ఏదో మీ ప్రేమతోనో మీరు ఇచ్చే హామీలతోనో వాళ్ళ బతుకులు బాగుపడతాయని కాదు. ప్రతి ఇంట్లో ప్రస్తుతం ఉన్న ఏ ఊరికైనా సరే మీరు ఉమ్మడి 10 జిల్లాలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఇంట్లో ఒకడు చదువుకున్నాడు, వాడు బాగుపడ్డాడు, వాడికి అర్థమైంది ఓటు అంటే ఏంటిది, రాజకీయం అంటే ఏంటిది, మనం ఎట్లేదు కాల ఎట్లుండాలనే విషయం వాడికి పూర్తిగా క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా మీ మార్పు వస్తుంది, అధికారంలోకి బహుజనవాదులు వస్తారు, ఖచ్చితంగా అధికారంలో ఉంటారు. మీకు జీవోలు పాస్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా మేము తీసుకొస్తాం.